హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాంబాస్ కిచెన్. నా పేరు శ్రీదేవి. ఈరోజు నేను చేయబోయేది క్యాప్సికమ్ ఫ్రై. క్యాప్సికమ్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: అరకిలో క్యాప్సికమ్ గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, తాలింపు కోసం 10 ఎల్లుల్లిపాయలు పొట్టు తీసినవి, 3 ఎండుమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకున్నవి, టీ స్పూన్ ఆవాలు, టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ మినపప్పు, కొద్దిగా కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పులో వాటర్ పోసుకొని 10 నిమిషాలు ముందుగా నానబెట్టి ఉంచుకోవాలి. 3 ఎండుమిరపకాయలు, 2 స్పూన్ల తెల్ల నువ్వులు, 2 స్పూన్ల పల్లీలు, 1 టీ స్పూన్ సాల్ట్, అర టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి. ఎండు కొబ్బరి పొడి లేకపోతే పచ్చి కొబ్బరి తురుమన్న వేసుకోవచ్చు. ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు. తయారు చేయ విధానం: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో పల్లీలు వేసి వేయించుకోవాలి. ఇలా పల్లీలు వేగిన తర్వాత నువ్వులు, ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి పొడిగా చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక నానబెట్టి ఉంచుకున్న శనగపప్పులో వాటర్ తీసేసి శనగపప్పు వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడు వెల్లుల్లి రేకలు వేసి కొద్దిగా వేయించుకోవాలి. వెల్లుల్లి రేకలు కొద్దిగా వేగిన తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి కొద్దిగా వేగనిచ్చి కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసి ఒకసారి కలుపుకొని సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. పది నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయి ఇలా ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు పసుపు వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత కొబ్బరి పొడి వేసి ఒకసారి బాగా కలుపుకొని మిక్సీ పట్టి ఉంచుకొని నువ్వుల పొడి వేసి ఒకసారి కలుపుకోవాలి. నువ్వుల పొడి ఇష్టం లేని వాళ్ళు 1 స్పూన్ కారం వేసుకుని కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ ఫ్రై రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.